నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంక సౌమ్య. అగ్ర దిగ్గజ దర్శకుడిగా ఉన్న ఎస్ఎస్ రాజమౌళి ఇప్పటికే మన తెలుగు నాట పేరుని ప్రపంచవ్యాప్తంగా వినిపించారు. అటు బాహుబలి అవ్వచ్చు, లేకపోతే 2-3 సంవత్సరాల క్రితం వచ్చిన ట్రిబుల్ అవ్వచ్చు. ఈ పేర్లు ఎప్పటికీ కూడా అలా చరిత్రలో నిలిచిపోతాయి అన్న విధంగా అన్ని భాషల్లో వాటిని తర్జుమా చేసి మరి ఎంతో మంది ప్రేక్షకులకి, ఆఖరికి జపాన్ అండ్ మిగతా ప్రదేశాల్లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అలాగే ఆస్కార్ గొప్ప అవార్డుని కూడా దక్కించుకుంది ట్రిబుల్ పాట. ఈ నేపథ్యంలోని ఇంకొక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన రీసెంట్గా ఫ్రాన్స్లో లూమియార్ మ్యూజియం అనే ఒక ప్లేస్కి వెళ్ళడం జరిగింది. ఈ లూమియార్ అన్నది ఈ సినిమా అనే ఒక కళాత్మకమైన విషయాన్ని లూమియార్ బ్రదర్స్ కనిపెట్టిన నేపథ్యంలో లూమియార్ అనే మ్యూజియం అయితే అక్కడ ఫ్రాన్స్లో పెట్టడం జరిగింది. సో ఇది సినీ చరిత్రలోనే ఎంతో గొప్పదైన, అలాగే ఆత్మీయతగా ఫీల్ అయ్యే ప్రదేశం. ఈ నేపథ్యంలో కెన్స్ ఫిలిం ఫెస్టివల్ డైరెక్టర్ థియారో ఫ్రేమో ప్రత్యేకంగా ఎస్ఎస్ రాజమౌళిని అక్కడికి ఆహ్వానించడం జరిగింది. అలాగే కేవలం ఆ మ్యూజియంని చూపించడం మాత్రమే కాకుండా ఈగా ట్రిబుల్ మూవీస్ని ప్రదర్శింపజేసిన ఆ రూమ్కి కూడా ఆయన తీసుకెళ్లి అక్కడ ఆయన పర్యటించేలా చేశారు. అండ్ దాంతోపాటు ఇంకొక ఘనమైన అద్భుతమైన మూమెంట్ని ఎస్ఎస్ రాజమౌళికి అందించారు ఈ డైరెక్టర్. సో ఆయన యొక్క రెడ్ కలర్ క్లాత్లో ఒక ట్రోఫీని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క ట్రోఫీలో ఎస్ఎస్ రాజమౌళి పేరు ప్రత్యేకంగా ఫిలిం ఫెస్టివల్ వాల్స్ పై చెక్కించారనమాట. సో ఈ అరుదైన గౌరవం కేవలం హాలీవుడ్ లెవెల్లో ఉన్న లెజెండరీ డైరెక్టర్స్ కి మాత్రమే దక్కింది ఇప్పటి వరకు. అలాంటి ఫిలిం మేకర్స్ లో ఒకరిగా ఎస్ఎస్ రాజమౌళిని పెట్టడం జరిగింది. సో ఒక పక్కన మార్టిస్ కోర్సెస్, అలాగే క్వాంటా, ఇలాంటి వారందరూ గొప్ప విజయాలతో సినిమాలు తీసిన నేపథ్యంలో వాళ్ళందరి పేర్లు అక్కడ చెక్కుకుంటూ వచ్చిన చోట్ల ఎస్ఎస్ రాజమౌళి పేరుని కూడా ఒక ఫిలిం మేకర్లా తీసుకురావడం, సో జీవితాంతం ఆ పేరు అక్కడే ఉంటుందన్న ఆనందం రాజమౌళి కళ్ళలో అయితే కనిపించింది. సో ఆయన ఈ ట్రోఫీ తీసుకుంటూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. నాకెంతో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక అరుదైన గౌరవాన్ని నాకు అందించారని, ఇది నా జీవితం తర్వాత కూడా ఇలాగే చెక్కకుండా ఇలాగే శిలలా ఇక్కడే ఉండిపోతుందని తన మాటలను అయితే తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే ఈ విషయాన్ని ప్రేక్షకులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి. మరి రానున్న రోజుల్లో వరల్డ్ వైడ్ గా పాన్ వరల్డ్ సినిమాగా అయితే వారణాసిని తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి వరల్డ్ వైడ్ గా కూడా సెట్స్ ను వేస్తూ అండ్ దాంతో పాటే రకరకాల భాషల్లో కూడా దీన్ని ఇంటర్నేషనల్ పరంగా అయితే వ్యాప్తి చెందేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అరుదైన గౌరవాలు ఎస్ఎస్ రాజమౌళికి దక్కడం ఖచ్చితంగా ఇది తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. మరి ఇలాంటి ఒక పొజిషన్ పట్ల ఎస్ఎస్ రాజమౌళికి ఘనమైన గౌరవం పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి. కట్.